ఈవినింగ్ స్నాక్ టైంలో జామకాయని ఇలా చేసుకొని తినండి. ఇది నార్త్ స్టైల్. నేను ఒక్కసారి నార్త్ ఇండియాకి వెళ్ళినప్పుడు ఒకసారి చూశాను. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఇంకొంచెం అవి ఇవి వేస్తారులే, కానీ అవన్నీ వేసుకుంటే మనకేంటంటే పొట్ట చెడిపోయిద్ది, మనం తినలేము అవన్నీ. నేనేం చేశానంటే జస్ట్ ఒక జామకాయ అంటే మీకు హెల్త్ బెనిఫిట్స్ మీకు నాకంటే కూడా మీకు బాగా తెలుసు. కాన్స్టిపేషన్ అదే మలబద్ధకం అంటారు కదండి, అవి ప్రేగుల్లో ఏమైనా సమస్యలు ఉన్నా అవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. ఎసిడిటీ ఫస్ట్ ఏంటంటే యాసిడ్ లెవెల్స్ ఏమన్నా డైజెషన్ సిస్టంలో ఉన్నా కూడా అవి కూడా క్లియర్ అయిపోతాయి. దానికి తోడు ముందు రిచ్ యాంటీ ఆక్సిడెంట్ ఉన్న ఫుడ్లో ఇది ఒకటండి బాగా. అది శరీరానికి మాత్రం మీకు ఏదన్నా వీక్నెసెస్ ఉన్నా స్ట్రెంగ్తన్ చేయడానికి కానీ దేనికైనా కానీ, బ్లడ్ షుగర్ అనేది రెగ్యులేట్ చేయడానికి కానీ, రక్త ప్రసరణ అంటే మీకు తెలిసిందే కదా, రక్తంలో రక్త ప్రసరణ అనేది సరిగ్గా చూసుకోవడానికి, అంటే ప్రెషర్స్ ఎక్కువ ఉన్నప్పుడు తక్కువ ఉన్నప్పుడు అంటే అది షుగర్ మీద డిపెండ్ అయి ఉంటుంది, వాల్స్ అని బ్లాక్ అని అవన్నీ కొలెస్ట్రాల్ అవన్నీ కూడా రెగ్యులేట్ చేయడానికి బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే మెయిన్ స్కిన్కి సంబంధించి మన ఏదైతే రెస్పిరేటరీ అంటే ఊపిరితిత్తులు సంబంధించి ఏ ప్రాబ్లం ఉన్నా కానీ జామకాయ వీటన్నిటికీ హెల్త్కి సంబంధించే కాకుండా లోపల ఉన్న ప్రాబ్లమ్స్ కూడా ఇది ఒక సంజీవని లాంటిది. అందుకే చాలా వరకు ఇప్పుడు ఆల్మోస్ట్ జామకాయల మీద పడ్డారులే, కానీ ఇప్పుడు వస్తున్నాయి ఆ తైవాన్ జామకాయలు కాదు, మనకున్న అంతకు ముందున్న నాటు జామకాయలు. నేను ఏరి కోరి నాటు జామకాయలు కనపడినప్పుడే తీసుకుంటానండి. ఆ తైవాన్ జామకాయలు అవన్నీ నేను తినను పెద్దగా. కొంచెం ఏదైతే ఉందో గర్భిణీ స్త్రీలప్పుడు మాత్రం కొంచెం అవాయిడ్ చేయండి ఈ ఫుడ్ అనేది. ఎందుకంటే కొంచెం అది డైజెషన్ అనేది తొందరగా అనేది అవ్వదు. జామకాయ అది కూడా పండిపోయింది అవ్వదు, కొంచెం వాళ్ళు మాత్రం అవాయిడ్ చేస్తే బాగుండిద్ది. దీనిలో నేను వేసే ఇంగ్రీడియంట్స్ ఏదైతే ఉందో బ్లాక్ సాల్ట్ తీసుకున్నాను. బ్లాక్ సాల్ట్ అంటే మీరు ఉప్పు వేసుకున్నంత వేసుకోకూడదు, ఫ్లేవర్ కోసం వేసుకోవాలన్నమాట. జస్ట్ అంతే, ఉప్పు వేసుకున్నంత వేసుకోకుండా ఫ్లేవర్ కోసం వేసుకుంటే కొంచెం అంటే మోతాదులో జస్ట్ నేను వేసినంత వేసుకుంటే మనకి ఇబ్బంది ఉండదు. కొంచెం గ్యాస్ ఏదన్నా ఉన్నా కానీ గ్యాస్ కూడా బయటికి వెళ్ళిపోతుంది. దీనికి ఇంకో పేరు ఏంటంటే పాదానమక్ అంటారు హిందీలో. అంటే ఇది తిన్న తర్వాత విపరీతమైన బాంబులు వస్తాయి అన్నమాట. అంటే కడుపులో ఉన్న గ్యాస్ మొత్తం కూడా వెళ్ళిపోయిద్ది, అలా ఉండిద్ది. కొంచెం ఏదైతే ఉందో ఐరన్ రిచ్ కంటెంట్, సల్ఫర్ కూడా ఎక్కువ ఉండిద్ది దీనిలో. సల్ఫర్ అందరికంటే కొంచెం సల్ఫర్ ఎక్కువ ఉండటం వల్ల కొందరికి కడుపులో ఎక్కువ అప్సెట్ అవుద్ది. అందుకని కొంచెం తక్కువే తీసుకోండి, చాలా తక్కువే తీసుకోండి, ఎక్కువ తీసుకోవద్దు. 2 కాయలకి నేను ఇచ్చిన మోతాదులో కూడా ఎక్కువ తీసుకోలేదు, కొద్దిగా తీసుకున్నాను. బాగా దంచుకుంటున్నాను కొంచెం ఫైన్గా, ఎందుకంటే కొంచెం నేను ఏదైతే షేక్ చేసేటప్పుడే కొద్దిగా మిక్స్ అయిపోయేటట్టుగా ఫైన్గా దంచాను. కొంచెం మనం ఈ ఎక్విప్మెంట్ ఇవన్నీ వాడుతున్నాను, ఏదో రోళ్ళు అవన్నీ లేవు అని అనుకొని కొద్దిగా డిసప్పాయింట్ అవ్వకండి. ఏదో కొంచెం చేయాలి అనిపించి చేస్తున్నాను అంతే, వేరే ఏం కాదు. కొంచెం అట్లా ఇలా చేశాను కానీ మిక్స్ అవ్వలేదు, గట్టిగా చెయ్యి వేయాల్సిందే. అది ఉప్పు కూడా నేను కొంచెమే తీసుకున్నాను, ఎక్కువ తీసుకోలేదు. సాల్ట్ కొద్దిగా తగ్గిస్తేనే బెటర్, ఎందుకంటే సోడియం లెవెల్స్ మనకి బ్లడ్లో పెరిగే కొద్దీ కూడా కొంచెం స్పీడ్ పెరుగుద్ది గుండె కొట్టుకోవడం. కొంచెం స్ట్రాంగ్గా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు యాక్చువల్లీ గరం మసాలా వీటన్నిటి బదులు వేయించిన జీరా, నార్మల్గా ఉన్న జీరా, వేయించిన ధనియా, నార్మల్గా పచ్చి ధనియా, వీటన్నిటిని పొడి కొట్టుకొని పెట్టుకొని కొంచెం అంటే లవంగాలు దాల్చిన చెక్క, కొంచెం మిరియాల పౌడరు, వీటన్నిటిని కూడా కొంచెం ఓ మాదిరిగా వేయించి వాటిని ఫైన్గా పౌడర్ చేసుకుంటే ఆ గరం మసాలా నాకు తెలిసిన కాడికి హెల్దీ. నేను ఏదో యూజ్ చేశానులే కానీ అప్పటికప్పటికి నెక్స్ట్ నేనైతే ఖచ్చితంగా ఆ పౌడర్లన్నీ కొట్టుకుంటాను. అంటే వేరే ఏం కాదన్న, ఎక్కువ రోజులు బతుకుదామని కాదు, ఏం తింటున్నామో తెలియకుండా తినేంత దౌర్భాగ్యంలో ఉండకూడదు కదా. ముందు మనం ఏం తింటున్నాం, గడ్డి తిన్నా పర్వాలేదు, మనకు తెలిసే తినాలి కదా. నేను గడ్డి కావాలని తింటున్నాను అని మనకు తెలియాలి. అప్పుడు తెలిస్తే మనకేంటంటే ఒక ఇదిగా ఉండిద్ది. అది వాళ్ళు ఏదో ప్యాక్ చేస్తారు, మనం ఏదో తింటాము, అవన్నీ కరెక్ట్ కాదు కదా. అందుకోసమని నేను ఏదైతే ఉందో ఖచ్చితంగా నాకు తెలియాలి, తెలిసిన తర్వాత తింటాను అనమాట. ప్రస్తుతానికైతే ఇది వేసుకుంటున్నాను గరం మసాలా. తర్వాత అయితే మాత్రం ఖచ్చితంగా నేను వేసానని చెప్పి మీరు మాత్రం వేసుకోకండి దయచేసి. ఎందుకంటే ఒక పక్క హెల్తీ ఫుడ్ తయారు చేసుకుంటానే అన్హెల్తీ దాన్ని కలుపుకుంటే అక్కడ ఉపయోగం ఉండిద్ది. అది లెమన్ అయితే ఖచ్చితంగా యాడ్ చేసుకోండి, ఎందుకంటే జామకాయల్లో పులుపు ఉండదు, విటమిన్ సి ఉండిద్దిలే కానీ పులుపు అయితే ఉండదు.
లెమన్ యాడ్ చేసుకోండి. ఒకటి మీకు టేస్ట్ కోసం బాగుంది, ఇంకోటి టేస్ట్ కాదు అసలు మెయిన్ ఇంపార్టెంట్ ఏదైతే ఉందో విటమిన్ సి రిచ్ కంటెంట్ ఉండిద్ది. మీకు చాలా హెల్త్ బెనిఫిట్స్ అనమాట లెమన్లో. అది ప్రతిరోజు డైరెక్ట్గా నిమ్మకాయ తీసుకోకుండా, ఎర్లీ మార్నింగ్ డైరెక్ట్గా నిమ్మకాయ తీసుకోకుండా వాటర్లో కలుపుకొని కొంచెం ఏదైతే ఉందో ఒక స్పూన్ జీరా పౌడర్, పచ్చి జీరా పౌడరే ఒక స్పూన్ కలుపుకొని చక్కగా కొంచెం కుదిరినంత మీకు టేస్ట్కి తగినంత, అసలు స్కిప్ చేస్తే ఇంకా బెటర్ సాల్ట్ మీరు తాగండి. మీకు ఎంత పెద్ద పొట్టైనా సరే ఈజీగా కరిగిపోయిద్ది. ఎందుకంటే జీరా కానీ సోంపు కానీ, నేను మన షాజీరా కానీ లేకపోతే వాము కానీ, వాము తినలేరులే, బాగా వేడి చేసేసిద్ది. సో వాము నేను అందుకే మీకు సజెస్ట్ చేయట్లేదు. కానీ జీరా కానీ సోంపు కానీ మీకు హీట్ అనేది ఎక్కువ ఉండదు, పర్వాలేదు, కొంచెం మైల్డ్గానే ఉండిద్ది. కానీ మీకు ఎంత పెద్ద పొట్టైనా సరే కంటిన్యూగా ప్రతిరోజు నిమ్మకాయ జీరా పౌడర్ కలుపుకొని తినండి, తాగండి. అది తగ్గకపోతే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, ఎందుకంటే నేను ట్రై చేశాను ఆల్రెడీ. సో మీకు ఏదైతే ఉందో ఎక్సెసివ్ పొట్ట అంతా కూడా పోయిద్ది. కారం సరిపోలేదు, కొంచెం కారం యాడ్ చేసుకుందాం. ఎందుకంటే ఇది గుంటూరు కారమే, కాకపోతే కాశ్మీరీ చిల్లీ పౌడర్ లెక్క మీకు వీడియోలో కావాల్సినట్టుగా బాగా రిచ్ కలర్ తోటి ఉండదు. లోపల విత్తనాలు ఎక్కువ ఉంటాయి. ఆ విత్తనాలు మామూలు మంటుండవు. ఒక్క విత్తనం కొరికి చూస్తే గోవ గుయ్యనిద్ది అది. సో ఫైనల్గా బాగుంది.